హాయ్ అండి, మీరు ఎప్పుడు ఉప్మా అనేది ఇలా ట్రై చేయకపోతే ఈసారి గ్రీన్ బటానీ వేసుకుని ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ లైట్ గా హీట్ అయిన తర్వాత పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీరా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ ఉప్మాకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్స్ కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక గ్రీన్ బటానీ వేసుకుని రెండు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గ్రీన్ బటానీ ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక గ్లాస్ బన్సీ రవ్వను తీసుకొని అది మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకుని ఆ పక్కనే కొంచెం హాట్ వాటర్ ని పెట్టుకోండి. ఒక గ్లాస్ బన్సీ రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి. వేసుకుని ఇది మంచిగా వాటర్ ఇంకిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుని అలా వదిలేయండి. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. పొడి పొడిగా చాలా బాగుంటుంది. బాయ్.